సూపర్ మ్యాన్ సినిమా మరొక 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్లో రాబోతోంది. DC స్టూడియోస్ జేమ్స్ గన్ చాలా ప్రతిష్టాత్మకంగా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఫ్యాన్స్కే కాకుండా DC స్టూడియోస్కి కూడా చాలా ఇంపార్టెంట్. DC సర్వైవ్ అవ్వాలంటే ఫర్ ద నెక్స్ట్ 10 years ఈ సినిమా సక్సెస్ ఎంతో కీలకం. సూపర్ మ్యాన్ని మళ్ళీ ఆరిజిన్ స్టోరీగా హీఈస్ రీటెల్లింగ్ ఇట్. ఆరిజిన్ స్టోరీ ఫ్యాన్స్కి, DC కామిక్ డైహార్డ్ ఫ్యాన్స్కి అందరికీ తెలిసినప్పటికీ ఆ ఆరిజిన్ స్టోరీలో నుంచి ఒక చిన్న కనెక్షన్ని మనం బయటికి తీసుకున్నట్లయితే సూపర్ మ్యాన్ ఎర్త్ నుంచి వచ్చిన హీరో అయితే కాదు, హీఈస్ ఫ్రమ్ అ ప్లానెట్ కాల్డ్ క్రిప్టాన్. అక్కడ సూపర్ మ్యాన్కి ఒక విష పదార్థం, ఒక మినరల్ అయితే ఉంటుంది. ఆ మినరల్ కానీ సూపర్ మ్యాన్ ఇన్హేల్ చేసుకున్నట్లయితే ఇట్ క్యాన్ ఇన్ఫెక్ట్ హిమ్ అండ్ ఇట్ కుడ్ పాసిబ్లీ కిల్ హిమ్. ఆ మినరల్ ఏంటంటే క్రిప్టోనైట్. మనం చాలా టెక్స్ట్ బుక్స్లో, చాలా హెడ్లైన్స్లో సూపర్ మ్యాన్స్ క్రిప్టోనైట్ అని చదువుతూ ఉంటాము. క్రిప్టోనైట్ అనేది చాలా డేంజరస్ ఫిక్షనల్ మినరల్. కానీ ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే సూపర్ మ్యాన్ లాంటి ఒక బలమైన సూపర్ హీరోనే మట్టు పెట్టగల ఫిక్షనల్ మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మినరల్ సేమ్ కాంపోజిషన్తో రియల్ లైఫ్లో మన దగ్గర, మన ప్రపంచంలో, మన భూమిపైన రియల్గా సెర్బియాలోని ఒక మౌంటైన్లో దొరికిందంటే మీరు నమ్ముతారా? దట్ ఈస్ వాట్ సైంటిస్ట్ హ్యావ్ డిస్కవర్డ్. ఈ డిస్కవరీ ఇప్పుడు జరిగింది కాదు, 2004లోనే సెర్బియాలోని ఒక మౌంటైన్లో జియాలజిస్టులు తవ్వకాల్లో కనిపెట్టిన మినరల్. ఆ మినరల్ పేరు జారడైట్. ఇప్పుడు మనం క్రిప్టోనైట్కి చాలా సిమిలర్గా ఉండే ఒక కెమికల్ కాంపోజిషన్తో ఉన్న ఈ మినరల్ ఎప్పుడైతే డిస్కవర్ చేశారో అప్పటికి సూపర్ మ్యాన్ రిటర్న్ సినిమా రాలేదు. ఈ కెమికల్ కాంపోజిషన్ సిమిలారిటీ వాళ్ళు ఎప్పుడు కనుగొన్నారంటే 2007లో. 2004లో ఇలాంటి ఒక మినరల్ ఉంది అని డిస్కవర్ చేసి దాన్ని ఇంకా స్టడీ చేయకుండా పక్కన పెట్టిన జియాలజిస్ట్ ఎప్పుడైతే సూపర్ మ్యాన్ రిటర్న్ సినిమా వచ్చిందో అక్కడ ఆ సినిమాలో ఒక సీన్లో క్రిప్టోనైట్ యొక్క కెమికల్ ఫార్ములాను చూపిస్తారు. దట్ ఈస్ సోడియం, లిథియం, బోరాన్, కార్బోన్ ఫ్లోరైడ్. దీని కెమికల్ కాంపోజిషన్కి చాలా సిమిలర్గా ఉండే మినరల్ని వాళ్ళు కనుగొన్నారని వాళ్ళు రియలైజ్ అవ్వడానికే 3 years పట్టింది. సో అక్కడి నుంచి చూసుకున్నట్లయితే జెరడైట్ని పలు రకాలుగా యూజ్ చేయొచ్చు. సైంటిఫిక్గానే కాకుండా మానవాళికి, వరల్డ్కి ఎంతో ఇంపార్టెంట్ అయిన మినరల్ని డిస్కవర్ చేశారు. ఈ జెరడైట్ యొక్క ఇంపార్టెంట్ యూజ్ ఏంటంటే ఇట్ క్యాన్ క్రియేట్ అ హోల్ న్యూ గ్రీన్ వరల్డ్. ఒకసారి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పటికీ వరల్డ్ ఈజ్ స్లోలీ మూవింగ్ ఫ్రమ్ ఈ మన పెట్రోల్, డీజిల్ కార్స్ నుంచి ఒక ఎలక్ట్రిక్ కార్ మోడల్కి వస్తున్నాం. అలాంటి కార్స్లో ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్ని బ్యాటరీస్తో రీప్లేస్ చేసే టెక్నాలజీ ఇప్పుడిప్పుడే మెల్లిగా యూరోప్లో డెవలప్ అవుతుంది. అలాంటి బ్యాటరీస్ యొక్క కన్స్ట్రక్షన్కి ఈ జెరడైట్ చాలా ఇంపార్టెంట్ ఒక ఎలిమెంట్గా మారే అవకాశం చాలా ఎక్కువగా ఉందని సైంటిస్టులు ఇప్పటికే పేర్కొన్నారు. ఈ ఎక్స్పెరిమెంట్స్ హ్యావ్ కంటిన్యూడ్ ఫర్ 15-16 years. ఒక 16 years తర్వాత చేసిన డిస్కవరీయే ఈ ఎలక్ట్రిక్ కార్లో హౌ క్యాన్ జెరడైట్ బీ ఇంప్లిమెంటెడ్ అని చెప్పేసి. నాట్ జస్ట్ దట్, యూరోప్ మొత్తానికి సరిపడా ఎలక్ట్రిక్ కార్స్కి బ్యాటరీస్ని ఫిట్ చేయగలిగే కెపాసిటీ ఒక్క సెర్బియాలో దొరికిన ఈ జెరడైట్కి ఉంది. గమ్మత్ ఏంటంటే కేవలం ఈ మినరల్ సెర్బియాలో తప్ప వేరెక్కడా కనిపించడం లేదు. అండ్ దే హ్యావ్ కన్క్లూడెడ్ దట్ ఇది వెరీ రేర్ మినరల్ అని, ఒక రేర్ ఎర్త్ మినరల్గా దీన్ని పరిగణలోకి తీసుకున్నారు. అండ్ మోర్ ఎక్స్పెరిమెంట్స్ ఆర్ టు బీ డన్ ఆన్ దిస్ జెరడైట్. మరి సూపర్ మ్యాన్ లాంటి ఒక ఫిక్షనల్ క్యారెక్టర్, అందులో కనిపించిన ఒక ఫిక్షనల్ మినరల్ దట్ కెన్ కిల్. అంటే ఒకసారి మీరు ప్రాపర్టీస్ కంపేర్ చేసుకుంటే క్రిప్టోనైట్ ఈజ్ అ గ్రీన్ మినరల్ విచ్ కెన్ ఎమిట్ రేడియేషన్. ఆ రేడియేషన్ని పీల్చుకుంటే సూపర్ మ్యాన్ విల్ ప్రాబబ్లీ డై. ద సేమ్ వే ఇక్కడ వచ్చేసరికి జెరడైట్ ఈజ్ నాట్ డేంజరస్, జెరడైట్ ఈజ్ నాట్ పాయిజనస్. జెరడైట్ వైట్ కలర్లో ఉంటుంది. ఇట్ లుక్స్ లైక్ అ రాక్. ఒక రాయి, గట్టి రాయి షేప్లో ఉండే ఒక జెరడైట్ మినరల్. కానీ ఎటువంటి పాయిజనస్ రేడియేషన్ని ఈ జెరడైట్ ఎమిట్ అయితే చేయదు. ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ సేఫ్. సో మరి ఒక 2 డిఫరెంట్ వరల్డ్స్ని కంపేర్ చేస్తూ ఇలాంటి ఒక చిన్న మినరల్ని సైంటిస్ట్ డిస్కవర్ చేయడం ఇట్స్ రియల్లీ వండర్ఫుల్. అండ్ ఒక జెరడైట్ మినరల్ని కానీ ఫ్యూచర్లో మన రెగ్యులర్ డే టు డే యూస్లో కానీ ఇంప్లిమెంట్ చేయగలిగితే ఇట్ క్యాన్ ష్యూర్లీ బీ కన్సిడర్డ్ అ మిరకల్ మెటీరియల్, అ మిరకల్ మినరల్ మోర్ దాన్ దట్. సో ఈ కంపారిజన్ని మీరు ఎలా చూస్తారో ప్లీజ్ షేర్ విత్ అస్ ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.